Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu mental ability ki sambandhinchi number series nunchi konni mukhyamaina prashnalu aithe పూర్తి వివరణలతో అయితే నేను మీకు చెప్పడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ కి కూడా మీరు ఆన్సర్ కామెంట్ చేసిన తర్వాత దాని యొక్క వివరణ అయితే నేను మీకు ఇస్తున్నాను. సో ఇదే విధంగా మన ఛానల్లో అన్ని క్లాసెస్ అన్ని బిట్స్ వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను. క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను. ఇలా అన్ని వీడియోస్ చేస్తున్నానమ్మా. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. చక్కగా చూసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోని షేర్ కూడా చేయండి అమ్మా. మీ అందరి సపోర్ట్ ఎంతగా ఉంటే నేను అంతగా అయితే ఎక్కువ వీడియోస్ చేయడానికి అయితే నాకు ఉపయోగపడుతుంది. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇది ఒక నెంబర్ సిరీస్కి సంబంధించి ఒక రకమైన బిట్ అమ్మా. సో 2, 5, 10, 17, 26, 37 ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది? ఆప్షన్ ఫస్ట్ వన్ 48, సెకండ్ వన్ 50, థర్డ్ వన్ 49, ఫోర్త్ వన్ 51. సో సరైన సమాధానం కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేయండి. అయితే ఇది మీరు ప్రాక్టీస్ చేయడానికి. ప్రాక్టీస్ చేయండి అమ్మా. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత అలవాటు అవుతుంది. అండ్ నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, అందుకే వాయిస్ అనేది లోగా వస్తుంది. సో అడ్జస్ట్ అయిపోండి, ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ 50 అమ్మా. సో ఎలానో ఒకసారి మనం చూసుకుందాము. ఇది నా రైటింగే, కంగారు పడకండి. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్గా కనిపిస్తుందో కనిపించదో అని నేను ముందుగా అయితే రాసి పెట్టుకొని మీకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. సో చూడండి అమ్మా, 2కి 5కి మధ్యలో +3 వస్తుంది. సో తర్వాత 5కి 10కి వచ్చేసరికి +5, అలాగే 10కి 17కి +7, అలాగే 17కి 26కి +9, 26కి 37కి +11. చూడండి ఇక్కడ మీరు ఇలా 3, 5, 7, 9, 11 ఇవన్నీ కూడా మనకి బేస్ సంఖ్యలు. తర్వాత 11 తర్వాత వచ్చే బేస్ సంఖ్య ఏది? 13. సో 37కి 13 కలిపితే ఎంత? 50. సో ఆన్సర్ ఈక్వల్స్ టు 50 అండి, ఓకేనా? బేస్ సంఖ్యా క్రమంలో ఉంది నెంబర్ సిరీస్ ఇది, ఓకేనా? కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 50. సో నెక్స్ట్ క్వశ్చన్ 5, 12, 7, 8, 17, 9, 13, క్వశ్చన్ మార్క్ 11. సో ఆప్షన్ ఫస్ట్ వన్ 24, సెకండ్ వన్ 22, థర్డ్ వన్ 25, ఫోర్త్ వన్ 35. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 24 అమ్మ. ఆన్సర్ ఎలానో ఒకసారి చూసుకుందాము. ఇక్కడ మనకి ఇచ్చిన అంకెలు చూడండి, 5, 12, 7, 8, 17, 9, 13, క్వశ్చన్ మార్క్ 11. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సిరీస్లో మనకి ప్రతి దగ్గర కూడా ఒకదాన్ని మించిన తర్వాత వాటికి కలుపుగా వచ్చేదన్నమాట. చూడండి ఇక్కడ 5 + 7, ఇక్కడ 5 + 7 కలిపితే ఏమొచ్చింది? 12 వచ్చింది. చూడండి 5 + 7 12, ఓకేనా? అలాగే ఇక్కడ 8 + 9 17, అలాగే 13 + 11 ఏమొస్తుంది? 24. ఆన్సర్ 24 అమ్మ. సో మనకి నెంబర్ సిరీస్ అనేది ఏ విధంగా అయినా సరే ఇవ్వచ్చు. మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చి ఉండాలన్నమాట. ఏంటి మేడం గారు, ఇక్కడ మీరు చెప్పేటప్పుడు మాకు ఈజీగానే ఉంటుంది, బట్ ఎగ్జామ్లో వచ్చేసరికి మాకు ఏం ఉండాలో తెలియదు, అన్నీ వచ్చినట్టే ఉంటున్నాయి ఇక్కడ మీరు చెప్పేటప్పుడు, బట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మేము కన్ఫ్యూజ్ అయిపోతున్నాము, దేనికి ఏది పెట్టాలో తెలియట్లేదు, అవి మాకు రానట్టే ఉంటున్నాయి అనేసి. సో ఈ వీడియో కాకుండా ఇంకో వీడియో కూడా దీని మీద ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్తో మనం వీడియోస్ అయితే చూసుకుందాము. మీ అందరికీ మోడల్స్ అన్నీ చెప్పే బాధ్యత నాది. కానీ మీరు ఏం చేయాలంటే ఇలా మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఎగ్జామ్లో కూడా మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలంటే ప్రాక్టీస్ అండి. మీరు ఎప్పుడైనా సరే అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో అంత ఎక్కువ ప్రజెంట్ చేయగలుగుతారనమాట ఎగ్జామ్లో. కాబట్టి మీరు ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేయాలి అంటే మాత్రం ప్రాక్టీస్ తప్పనిసరిగా ఉండాలి. ఇక్కడ మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అక్కడ మీరు అంత ప్రజెంట్ చేయగలరు. సో ప్రాక్టీస్ కాకుండా మేము జస్ట్
కొన్ని క్వశ్చన్స్ మాత్రమే చూసేస్తాము, చూసిన వెంటనే వెళ్ళిపోయి అక్కడ చేసేస్తాము అంటే మీకు రాదండి. దీనికి మ్యాథ్స్కైనా అదే అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి మీరు ప్రాక్టీస్ చేయకుండా అయితే మాత్రం ప్రెజెంట్ అస్సలు చేయలేరు. ఎంత ఎక్కువ ఎన్ని సమ్స్ ఎన్ని మోడల్స్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో అంత బాగా మీకైతే వస్తాయి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 97, 96, 93, 88 question mark. So option first one 79, second one 77, third one 81, fourth one 83. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా 81. సో ఎలానో ఒకసారి చూసుకుందాము. 97, 96, 93, 88 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో 97 నుంచి 1 తీస్తే 96, 96 నుంచి 3 తీస్తే 93, 93 నుంచి 5 తీస్తే 88, 88 నుంచి 7 తీయాలి. ఎందుకు 7 తీయాలి? ఇక్కడ 1, 3, 5 ఇవన్నీ కూడా బేస్ సంఖ్యలు. సో 5 తర్వాత వచ్చే బేస్ సంఖ్య ఏది? 7. కాబట్టి 7 తీయండి. 7 తీయగా ఆన్సర్ ఎంత వస్తుంది? 81. సో ఆన్సర్ ఈక్వల్స్ టు 81 రైట్ ఆన్సర్. ఓకేనా. సో అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే వీడియోని పాజ్లో పెట్టుకొని ముందుకు ఒక 10 to 20 సెకండ్స్ అయితే ముందుకు పెట్టుకొని మళ్ళీ వినండి. ఆ సమ్ అనేది మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 2, 4, 8, 32, 256 క్వశ్చన్ మార్క్. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ 8192, 8192, సెకండ్ వన్ 8196, థర్డ్ వన్ 8194, ఫోర్త్ వన్ 7192. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 8192 ఆన్సర్. సో ఎలానో ఒకసారి చూసుకుందాము. సో ఇక్కడ చూడండి అమ్మా 2, 4, 8, 32, 256 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు కదా. సో ప్రతిదాన్ని కూడా ఇక్కడ గుణించాలి. 2 4 8 ఈ రెండింటిని గుణిస్తే 8. చూడండి ఇది వచ్చింది. చూసారా? ఈ రెండింటిని గుణిస్తే ఇది వచ్చింది. అలాగే ఈ రెండింటిని గుణిస్తే ఇది వచ్చింది 4 32. అలాగే ఈ రెండింటిని గుణిస్తే ఇక్కడది వస్తుంది. సో గురించి చూడండి 32 into 256. సో ఆన్సర్ 8192. 32 into 256 మీరు గుణించి చూడండి. ఆన్సర్ వచ్చేసరికి 8192 అనేది వస్తుంది. సో ఆన్సర్ ఈ విధంగా అయితే వస్తుంది. సో 2 4 జా 8 ఈ రెండు సంఖ్యల్ని గుణించగా వచ్చే మూడో సంఖ్య అవుతుంది. మళ్ళీ ఈ రెండింటిని గుణించగా వచ్చే తర్వాత సంఖ్య అవుతుంది. ఈ రెండింటిని గుణించగా వచ్చే 256 ఈ తర్వాత సంఖ్య. అలాగే ఈ రెండింటిని గుణించగా వచ్చేది ఇక్కడ ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 96, 48, 24, 12, 6 క్వశ్చన్ మార్క్. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ 4, సెకండ్ వన్ 3, థర్డ్ వన్ 2, ఫోర్త్ వన్ 1. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా 3. ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలానో ఒకసారి చూసుకుందాము. ఇక్కడ చూడండి మీరు 96, 48, 24, 12, 6 క్వశ్చన్ మార్క్. మనకి ఇక్కడ తగ్గుతూ వచ్చిందనమాట. తగ్గుతూ వచ్చిందంటే ఏం చేయాలి? మనం వాటిని భాగించడం కానీ లేదా స్క్వేర్లు కానీ ఇలా మనం చూసుకోవాలి. కాబట్టి 96ని 2 చేత భాగించామనుకోండి ఆన్సర్ 48 అవుతుంది. సో 96/2 48 అవుతుంది. 48/2 24 అవుతుంది. 24/2 12 అవుతుంది. 12/2 6, 6/2 అంతే ఆన్సర్ 3. సో ఆన్సర్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్ అమ్మ 123, 122, 128, 124, 133 క్వశ్చన్ మార్క్ 138. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ 128, సెకండ్ వన్ 126, థర్డ్ వన్ 136, ఫోర్త్ వన్ 130. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 126 అనేది ఇక్కడ ఆన్సర్ వస్తుంది. సో ఎలానో ఒకసారి చూసుకుందాము. ఇక్కడ మనకి ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క సిరీస్గా ఇచ్చారమ్మా. వీటిని ఆల్టర్నేటివ్ సిరీసెస్ అంటారనమాట. ఆల్టర్నేటివ్ సిరీసెస్ అంటే ఇదిగోండి, ఇదొక సిరీస్ అవుతుంది, ఒక దాని తర్వాత ఒక సంఖ్య వచ్చేదంతా ఒక సిరీస్ అవుతుంది, మిగతా సంఖ్యలన్నీ కూడా ఒక సిరీస్ అవుతుంది అనమాట. సో ఇటువంటి ఆల్టర్నేటివ్ సిరీస్లో వచ్చేసరికి ఒక సంఖ్యను విడిచిపెట్టి ఇంకొక సంఖ్యతో మనమైతే చూసుకోవాలి సంబంధం ఏ విధంగా ఉంది అనేసి. సో 123 ప్లస్ 5 చేస్తే 128 అమ్మ. అలాగే 128కి ప్లస్ 5 చేస్తే 133, 133కి ప్లస్ 5 చేస్తే 138. అలాగే ఇక్కడ 122, 124 ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది ఒక సిరీస్ అవుతుంది. సో 122 ప్లస్ 2 చేస్తే 124 వచ్చింది. 124ని ప్లస్ 2 చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్? 126 వస్తుంది. సో ఆన్సర్ 126 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆల్టర్నేటివ్ సిరీసెస్ అంటే మనకి ఈ విధంగా ఉంటాయి. అంటే ఒక సంఖ్యను తప్పించిన సంఖ్య ఒక సిరీస్ అవుతుంది, ఆ మిగిలిన సంఖ్యలన్నీ ఒక సిరీస్ అవుతాయి. దాన్ని ఒక విధంగా ఇంకో సిరీస్ని ఇంకో విధంగా మనం చేయవలసి ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 7th question. 21, 28, 29, 36, 38, 45, 48, question mark 59, 66. So options, first one 70, second one 65, third one 45, fourth one 55. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 55 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఎలానో ఒకసారి చూసుకుందాము. సో ఇది కూడా మనకి ఆల్టర్నేటివ్ సిరీస్లోనే ఇచ్చాడు, చూసుకోండి. ఒక అంకెను వదిలేసి ఒక సిరీస్గా మనం పెట్టుకుందాము. చూడండి, 21, 29, 38, 48, 59 ఇదంతా ఒక సిరీస్. అలాగే 28, 36, 38, 45 ఇక్కడ క్వశ్చన్ మార్క్ది, ఆ తర్వాత 66 ఇదంతా కూడా మనకి ఒక సిరీస్గా అయితే తీసుకుందాము. అయితే ఇక్కడ 21 ప్లస్ 8 చేస్తే 29 వచ్చింది. అలాగే 29 ప్లస్ 9 చేస్తే 38, ప్లస్ 10 చేస్తే 48, ప్లస్ 11 అంటే ఒక్కొక్క అంకె అనేది పెరుగుతూ వచ్చిందనమాట. 8, 9, 10, 11 ఈ విధంగా పెరుగుతూ వచ్చింది. అలాగే ఈ పైన సిరీస్ని చూసుకున్నట్లయితే ప్లస్ 8, 28 ప్లస్ 8 36, 38 ప్లస్ 9 45, 45 ప్లస్ 10 ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఏమవుతుంది? 55. సో ఆన్సర్ 55 వస్తుంది. ఇక్కడ ఒక్కొక్క అంకె కూడా పెరుగుతూ వచ్చింది, 8, 9, 10. ఓకేనా? సో ఈ విధంగా అయితే మనకి ఆల్టర్నేటివ్ సిరీస్లో ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. 97, 98, 100, 103, క్వశ్చన్ మార్క్ 112, 118. సో ఆప్షన్స్, ఫస్ట్ వన్ 97, సెకండ్ వన్ 117, థర్డ్ వన్ 107, ఫోర్త్ వన్ 109. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 107 రైట్ ఆన్సర్ అవుతుంది. అలానే ఒకసారి చూసుకుందాము. సో 97 ప్లస్ 1 98, 98 ప్లస్ 2 100, 100 ప్లస్ 3 103, 103 ప్లస్ 4 107. సో ఆన్సర్ 107 వస్తుంది. సో చూడండి, 1 2 3 4 5 6 ఇలా నార్మల్ అంకెలు అయితే దానికి కలపడం జరిగింది, కాబట్టి ఆన్సర్ 107. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. 2, 6, క్వశ్చన్ మార్క్ 20, 30, 42, 56. సో ఆప్షన్స్, ఫస్ట్ వన్ 14, సెకండ్ వన్ 18, థర్డ్ వన్ 12, ఫోర్త్ వన్ 10. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ప్రతి వీడియో లైవ్ రూపంలో కండక్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి అమ్మా. సో నేను చెప్పేటప్పుడు మీకు అలా గుర్తుంటుంది కామెంట్ చేయమని ప్రతిసారి అంటున్నా అంటే. ఓకేనా? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకసారి చూసుకోండి. 12 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎలానో ఒకసారి చూసుకుందాము. 2, 6, క్వశ్చన్ మార్క్ 20, 30, 42, 56. ఇక్కడ చూడండి అమ్మా, 2 ప్లస్ 4 చేస్తే 6 వస్తుంది. 6 ప్లస్ 6 చేస్తే ఇక్కడ మనకు ఎలా తెలుస్తుంది అంటారా? మిగతా కూడా ఒకసారి ఫస్ట్ చూడండి. ఇక్కడది ఇలా వదిలేసి ప్లస్ 8, తర్వాత ప్లస్ 10, 20 ప్లస్ 10, తర్వాత 30 ప్లస్ 12, 12 ప్లస్ 42 ప్లస్ 14. సో ఇదంతా కూడా ఒక క్రమం
4, 6, 8, 10, 12, 14 ఇవంతా కూడా మనకి సరి సంఖ్యలు అన్నమాట. సరి సంఖ్యలు అనే ఒక క్రమాన్ని అనుసరిస్తుంది. కాబట్టి ఇక్కడ 6 + 6 = 12. ఆన్సర్ 12 వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్. సో 7, 3, 10, 5, 8, 13, 9, (16). సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ 15, సెకండ్ వన్ 26, థర్డ్ వన్ 7, ఫోర్త్ వన్ 14. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 7 అనేది ఆన్సర్ ఎలా వస్తుందో ఒకసారి చూసుకుందాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 7 + 3 10 అమ్మ, అలాగే 5 + 8 13 వచ్చింది. 9 + ఎంత అయితే ఇక్కడ 16 వస్తుంది 7. సో ఆన్సర్ 7 వస్తుంది. ఇక్కడ ఈ ఫస్ట్ రెండు సంఖ్యలను కలిపితే మూడో సంఖ్య అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత రెండు సంఖ్యల్ని కలిపితే ఈ మూడో సంఖ్య అనేది వస్తుంది. మరి ఇక్కడ దేన్ని కలిపితే ఇక్కడ 16 వస్తుంది, 7ని కలిపితే 16 వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి 7. ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 87, 86, 90, (97, 72, 108). సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ 95, సెకండ్ వన్ 81, థర్డ్ వన్ 85, ఫోర్త్ వన్ 75. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 81 వస్తుందమ్మా. సో ఆన్సర్ 81 ఎలానో ఒకసారి చూసుకుందాము. ఇక్కడ 87, 86, 90, (97, 72, 108). ఇక్కడ మనం చూసుకుంటే 87కి -1². అలాగే ఇక్కడ చూసారా 87కి -1² అంటే ఏంటమ్మా 1 కదా. సో 87 - 1 86 వచ్చిందనమాట. అలాగే 86 నుండి +2² అనమాట. అంటే 2² అంటే 4 కదా. సో 86 + 4 90 వస్తుంది. అలాగే -3². చూడండి, ఒకటి ప్లస్లోను, ఒకటి మైనస్లోను, ఒకటి ప్లస్లోను, ఒకటి మైనస్లోను, ఒకటి ప్లస్లోను, ఈ విధంగా అయితే మనకి చేయడం జరుగుతుంది. అలాగే -3² అంటే 3 3 9, -9, 90 నుంచి -9 తీస్తే ఎంత 81. సో ఆన్సర్ 81 వస్తుంది. అలాగే 81కి -5² అనమాట. 5 5 25, 5 5 25. ఇక్కడ మనకి 81కి 25 కలిపితే ఇక్కడికో సారీ గైస్, ఇక్కడ మనకి 81 వచ్చిందనుకోండి. ఈ 81కి +4² కదా, అంటే 4 4 16. 81కి 16 కలిపితే 97. సో చూసారా మనకి ఈ విధంగా అయితే ఈ సిరీస్ అయితే ఉండడం జరిగింది. సో ఒకటి మనకి -1², ఒకటి +2², మళ్ళీ -² +² -² +² ఈ విధంగా అయితే ఈ సిరీస్ రావడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి 81. చూసారా ఆన్సర్ వచ్చేసరికి 81. సో నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్ 2 4 3 6 4 8 5 10 ? సో ఆప్షన్ ఫస్ట్ వన్ 8, సెకండ్ వన్ 10, థర్డ్ వన్ 6, ఫోర్త్ వన్ 4. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. సో మీకు ఇంకా ఇటువంటి వీడియోస్ ఇంకా ఎక్కువ కావాలంటే కామెంట్ చేయండి. మేడం గారు మనకి మెంటల్ ఎబిలిటీకి ఎక్కువే చేయండి అనేసి, అండ్ అరిథమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి టోటల్గా మనకి మెంటల్ ఎబిలిటీ అనేసి ఇందులో అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మెంటల్ ఎబిలిటీకి సంబంధించి నేనైతే చేస్తూ ఉంటాను. అండ్ మీకు ఇంకా కావాలన్నవి కామెంట్ చేయండి. నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో చక్కగా చూసుకోండి. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. 6 (+6) వస్తుంది. ఎలానో ఒకసారి చూసుకుందాము. ఇక్కడ చూడండి, ఇది కూడా మనకి ఆల్టర్నేటివ్ సిరీస్లో ఉంది. ఆల్టర్నేటివ్ సిరీస్ అంటే ఒక అంకెని తప్పించి ఇంకొక అంకె అవన్నీ కూడా ఒక సిరీస్ అవుతుంది. మిగతా అంకెలన్నీ కూడా ఒక సిరీస్గా మనం చెప్పుకుంటాము. కాబట్టి 2కి +1 చేస్తే 3 వచ్చింది, 3కి +1 చేస్తే 4 వచ్చింది, 4కి +1 చేస్తే 5 వచ్చింది, 5కి +1 చేస్తే 6 వస్తుంది. ఆన్సర్ 6 అండి. ఓకేనా. ఇక్కడ ఈ సిరీస్లో చూసుకుంటే 4 + 2 చేస్తే 6 వచ్చింది, +2 చేస్తే 8 వచ్చింది, +2 చేస్తే 10 వచ్చింది. ఓకేనా.
బట్ మనకి క్రింది సిరీస్లో వచ్చేసింది కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 6 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఓకేనా, అర్థమైంది కదా. అండ్ మన ఛానల్ని ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి అమ్మ. ప్రతిరోజు లైవ్ వీడియోస్ అయితే నేను మీకు కండక్ట్ చేస్తూ ఉంటాను ఒక టైం పెట్టి. దానికి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, సో చక్కగా చూసేయండి. ఈ క్లాస్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. ఈ వీడియోని లైక్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.